నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. మొదటిసారి మేడ్చల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్ ను చైర్పర్సన్, కౌన్సిలర్లు శాల్వలతో సన్మానించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు. మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల గిర్మాపూర్, మేడ్చల్లకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కౌన్సిలర్లు తెలిపారు. మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోతుందని తమరు చొరవ చూపి నిధులు వచ్చేలా చూడాలని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలపై ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చూస్తానని తెలిపారు. అదేవిధంగా మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు, రాయలపూర్ గ్రామాలు విలీనం కావడంతో ఆ గ్రామాలకు వేసే వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ, రోడ్లు వంటి పనులను నాణ్యతతో వేయాలని, మళ్లీ వేయకుండా చూడాలని అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ సరిగా లేక చెరువులలో డ్రైనేజీ నీటిని వదులుతున్నారని, దాని ద్వారా చెరువులు కలుషితం అవుతున్నాయన్నారు. దానిపై కూడా దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ దీపిక నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు, మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు, సర్పంచ్లకు, వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకు తెలిసినంతగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తెలిసే ఆస్కారం లేదు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారు. ఒకవేళ నిధులు ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, నిధుల కొరతతో కొంత, నిధులు ఖర్చు పెట్టబడిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలుద్దామంటే కూడా రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిలు పే చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గాంధీ గారి గురించి మాట్లాడినా, ఇంకెవరి గురించి మాట్లాడినా గ్రామ స్వరాజ్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతున్నారు. మాటలు చేతల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంటుంది. ఇలా రూపాయి ఖర్చు కాకుండానే అద్దంలాగా ఉండాలంటే అది అయ్యే పని కాదు. డెఫినెట్గా నిధులు ఇస్తేనే ఇలా బాగుపడే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణం విస్తరిస్తున్నప్పుడు న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరువులన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. మామూలు పొల్యూట్ కాలేదు. అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజీ అంతా కూడా చెర్లకే వస్తే ఒకనాడు ఆ చెర్లు మంచినీళ్ళ చెరువులుగా ఉన్నటువంటి చెరువులు మురికి కుప్పాలుగా మారిపోయి ఈగలకు, దోమలకు, గుర్రపు డెక్కకి, దుర్మార్గమైనటువంటి వాసనకి ఇలా ప్రజలు విలువెల్లాడుతూ ఉన్నారు. ఇవాళ హైడ్రా పేరిట ఎంత చేసినప్పటికి కూడా వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పట్టణాలలో రోగాలు ప్రబలి అనారోగ్యం పాలయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం బేజాలకు పోకుండా, పెగ్గలకు పోకుండా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. కుత్బల్లాపూర్ మండలం విశ్వబ్రహ్మణ విశ్వకర్మ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 యజ్ఞ మహోత్సవం, 5 రోజులు పూజలు అందుకున్న విశ్వకర్మ భగవానుని ఆదివారం 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకు రథోత్సవాన్ని పురస్కరించుకొని గణేష్ నగర్, సాయి కాలనీ, శ్రీ అభయాంజనేయ స్వామి మరియు శ్రీ నల్లపుచ్చమ్మ తల్లి ఆలయం నుంచి కన్యకంటి లక్ష్మణ్చారి మరియు మండల అధ్యక్షులు బాల బ్రహ్మచారి విశ్వకర్మ రథాన్ని జెండా ఊపి ఊరేగింపు కార్యక్రమాన్ని మొదలు చేశారు. అనంతరం అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీస్తూ నిమజ్జనానికి తరలివచ్చారు. ఈ యొక్క ఉత్సవానికి మండల అధ్యక్షులు బాల బ్రహ్మచారితో పాటు రాజుచారి, ప్రవీణ్చారి, శేషాచారి, రామ్మూర్తిచారి, ఎస్ఆర్ శ్రీనివాస్చారి, విశ్వకర్మ కాలనీ శివచారి, శ్రీనివాస్చారి మరియు మండల కమిటీ సభ్యులు మరియు యూత్ కమిటీ సభ్యులు వెంకట్చారి, బజరంగ్చారి, శివకుమార్ చారి, శ్రీకాంత్ చారి, శివచారి, వెంకటేష్ చారి, సురేష్ చారి, మోహన్ చారి, శివ, జ్ఞానేశ్వర్ మరియు కమిటీ సభ్యులు అందరూ విశ్వకర్మ సభ్యులు, భక్తులు మొదలగు వారు అనేక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాములమ్మ ఇంటి పక్కనే అద్దెకు ఇద్దరు తమ ఇంట్లో పుట్టినరోజు ఉందని వృద్ధురాల్ని ఇంట్లోకి పిలిచి మద్యం తాగిపించి కట్టేసి నోట్లో గుడ్డలు గుక్కి మెడలో ఉన్న 7 తులాల బంగారు గొలుసు 30 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పరిస్థితిని గమనించిన స్థానికులు వృద్ధురాలికి స్వల్ప గాయాలు కావడంతో ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గాలింపు చేపడుతున్నారు. ఇంతనాడు ముందు పిల్లలు బయట మేము వచ్చేవరకల్లా ఇక్కడ ఇల్లు ఓనరు అక్కడ ఆడు నడమ కూర్చుంటాయి. మేము టిఫిన్ తీసుకొని వచ్చేవరకల్లా ఇక మేము ఇంత వండలే గిండలే పొద్దుటి ఉందని నేను పోయింది. మెడిసిన్లు వచ్చిన తర్వాత స్కూల్ నడుపుకొని వస్తే బాగా పిలిచింది. ఆడు మాట్లాడుకుంటుంటే ఇంటికి వచ్చేవరకల్లా కట్టు పుట్టి అంతే. 6 పోయిండ్రు ఒకటే బండి మీద, 4 వీళ్ళలు 2 మొగలు పోతున్నట్టు ఇచ్చవాడైపోయిండ్రు. అరే నాన్న కళ్ళకి వెళ్ళిపోయినట్టే పోయింది. ఇక మళ్ళా ఆమె బుద్ధులు పడ్డది ఏం చేసింది, కిటికీ తీసుకొనాక ఇక రారా అని అగ్నిగా ఇక రారా అని పిలుస్తుందట. పిల్లవాడు పోయింది అన్నీ చాలా చెప్పాడు. ఉన్నాయా ఏమన్నా చూడు, ముసలి లక్ష్మక్క పెళ్ళి పోయిందట. కొడుకు బర్త్డే అని చెప్పి లోపలికి ఇంటికి కూర్చున్నాం. తర్వాత కోటరు వచ్చి తాపించాను. తాపించిన తర్వాత గొంతులో చేయి పెట్టి గొంతు విసికి బంగారం పుసిల్తాడు, కమ్మలు, ఇక్కడ మాట్లీలు, ఇక్కడ ఒకటి కాళ్ళ పట్ట గుర్తులు, ఇంకా 2 రింగులు పుసిల్తాడు తీసుకోవచ్చు. మొత్తం 10 తులాల బంగారం, 30 తులాల పట్ట గుర్తులు. ఏమన్నా గుంజినప్పుడు ఇక్కడ చెవు ఇది అయిపోయింది, ఇక్కడ ముక్కు అయిపోయింది, అందుకే బ్లీడింగ్ వచ్చేసి. ఎక్కడ ఇప్పుడు ఆర్వీఎం హాస్పిటల్లో ఉంది సార్. ఇప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వెంటిలేషన్ మీద వేస్తామని చెప్పారు. మాట్లాడడానికి మింగనికి ఏమొస్తుంది. ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా సహకారంతో కూల్చివేతలు చేపట్టామని అమీన్పూర్ తహసీల్దార్ రాధా చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తహసీల్దార్ రాధా నిన్న పటేల్గూడ, కృష్ణారెడ్డిపేట గ్రామాల్లో హైడ్రా కూల్చివేతలపై మాట్లాడారు. ఒక్క రోజులో నోటీసులిచ్చి మరుసటి రోజు కూల్చివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. కృష్ణారెడ్డిపేటలోని 164 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో 3 భారీ భవనాలు, పటేల్గూడ సర్వే నెంబర్ 12,208 అక్రమ లేఅవుట్లో నిర్మించిన 26 ఇళ్లను కూల్చివేశామన్నారు. మరో 5 ఇళ్లలో నివాసం ఉంటున్నారని వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వీటిపై 3 ఏళ్లుగా రెవెన్యూ శాఖ పలుమార్లు నోటీసులిచ్చి చర్యలు సైతం తీసుకుందన్నారు. ప్రభుత్వం హైడ్రా పూర్తి సహకారంతో పూర్తిగా నేలమట్టం చేశామని, ప్రభుత్వ అధికారులు చాలా విశ్వసనీయతతో పనిచేస్తున్నామన్నారు. ఇక ప్రజలు సహకరిస్తే ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూసే బాధ్యత మాది అని తహసీల్దార్ రాధా చెప్పారు. మున్ముందు మరిన్ని కూల్చివేతలు ఉండనున్నట్లు తెలిపారు. మేము పిలవగానే ప్రెస్ మీట్కి పిలవగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అయితే నిన్న మనం హైడ్రా నేతృత్వంలో మన అమీన్పూర్ మండలంలో కృష్ణారెడ్డిపేటలో 164లో ఒక 3 భవనాలు మరియు పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 25 విల్లాస్ని మనం డిమాలిషన్ చేయడం జరిగింది.
వీటి గురించి పబ్లిక్ అందరికీ బ్రీఫ్గా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మేము కృష్ణారెడ్డిపేట 164 మీ అందరూ లోకల్ మీడియా విలేకరులే కాబట్టి మీ అందరికీ ఏం జరుగుతుందో రెగ్యులర్గా తెలుసు. ఒక నిమిషం చెప్పేది ఏంటంటే, నిన్న మనం హైడ్రా నేతృత్వంలో డిమాలిషన్ చేసినటువంటి 164 కానీ, తర్వాత పటేల్గూడలో 12 సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో డిమాలిషన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా నోటీసులు ఇచ్చి, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అని వివిధ పత్రికలలో ప్రచురితమయ్యి, తర్వాత సర్వే చేయించి పై అధికారుల అనుమతి తీసుకొని దాని మీద అనుమతులు ఏముంటుంది వాటికి క్యాన్సిల్ చేయించి, తర్వాత వాళ్ళకి సమయం ఇచ్చి చేయడం జరిగింది. అవన్నీ కూడా అన్ఆక్యుపైడ్, అది ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ జరగలేదు. జరిగిన బిల్డింగ్స్ మనం వదిలేయడం జరిగింది. అయితే ఇక్కడ మనము కృష్ణారెడ్డిపేట 164కు సంబంధించి మీకు బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను. మనము ఈ కృష్ణారెడ్డిపేట 164లో ఇష్యూ 2022 నుంచి నడుస్తుంది. ఇదేదో ఇవాళ 2024లో మనం సడన్గా కూలగొట్టిన బిల్డింగ్ కాదు. అతను 2022 నుంచి అతను 165, 166 అనేవి పట్టా నెంబర్లు. దాని పక్కన ఆనుకున్నటువంటి 164 అనేది ప్రభుత్వ సర్వే నెంబర్, 44 ఎకరాలు ఉంటుంది. అయితే అతను 165, 166 ప్లాట్లు నెంబర్లతో, అంటే ఒకరు 92 ప్లాట్ నెంబర్ ఉంది, ఒకరికి 90 ప్లాట్ నెంబర్ ఉంది. ఇలాంటి ప్లాట్ నెంబర్లు వేసుకొని కృష్ణానగర్ లేఅవుట్ కింద అతను పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పొజిషన్ వచ్చేసరికి 164లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. అట్ ద బిగినింగ్ ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడో చాలామంది మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు కానివ్వండి, ప్రింట్ మీడియా మిత్రులు చాలా వరకు పేపర్లలో వార్తా కథనాలు రాయడం జరిగింది వాళ్ళు బిగినింగ్ స్టేజ్లోనే. అప్పుడు మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి అతనికి నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. 10/5/2023 నాడు జీపీ నుండి నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 16/10/2023 నాడు కూడా జీపీ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత 28/10/2023 నుంచి కూడా వాళ్ళకు డిపిఓ గారు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే దఫాతవాలుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చుకుంటూ ఇది మీరు అక్రమ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని వాళ్ళకు ప్రాపర్ నోటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అడిగి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ లేదు, మీ బిల్డింగ్ అనేది 164లో వస్తుందనేసి వాళ్ళకు సీక్వెన్స్గా, అంటే మన పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, లోకల్ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము 23/24 4వ నెల 2వ తారీఖు 2024 1905 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ 7 కింద అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రఫీ, మధుసూదన్, కళ్యాణ్ అనే అతను వాళ్ళు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు మాకు లోకల్ ఎంక్వైరీలో తెలవడం, అట్ల ప్రకారం ఉన్నట్టు తెలవడంతో మేము ఆ రోజు అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ కంటే ముందుగా అతనికి చాలాసార్లు 2020 నుంచి కానీ 2023 నుంచి కానీ అతనికి సీక్వెన్స్గా ఇది మీరు కట్టకూడదు అని మనము తహసీల్ ఆఫీస్ నుంచి కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ అతనికి కట్టకూడదు అనేది చెప్పి ఉన్నాము. దాని తర్వాత మేము అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 23/5/2024 కూడా అదనపు కలెక్టరు, లోకల్ బాడీస్ సారు, ఎంపీడీఓ గారు, మేము మా ఆఫీస్ నుంచి అందరం వెళ్ళి అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని బోర్డ్స్ ఏర్పాటు చేశాము. పెయింట్ తోటి అక్కడ ప్రభుత్వ భూమి అని రాయించాము. తర్వాత అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడంతో మేము కూడా ఫస్ట్ లెవెల్లో అందరు చూసారు, మేము అప్పుడు అందరి మీడియాకు పెట్టాము. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేయించాం. 3 బిల్డింగ్లు కూడా కట్ అయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కట్ చేయించాం. తర్వాత కింద ఉన్నటువంటి బేస్మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి వాల్స్ కట్ చేయడం కూడా జరిగింది మన అందుబాటులో ఉన్న జేసీబీలతోటి. పోయిన తర్వాత అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చిందని వాళ్ళు అతను కంటెంప్ట్కి వెళ్ళాడు. ఆ కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు మేము ప్రాపర్గా కోర్టుకు మేము సబ్మిట్ చేయడం జరిగింది, కౌంటర్ దాఖలు చేయడం జరిగింది, మేము ప్రాపర్గా ఆన్సర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా కోర్టుని మిస్లీడ్ చేస్తూ కోర్టుకు తప్పుడు ధృవీకరణలు, అంటే 165 సర్వే నెంబర్ 166లో ఉన్నట్టు తప్పుడు ధృవీకరణ చూపించుకుంటూ కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తూ
అతని నిర్మాణాలు మాత్రం 164లో ఉన్నట్టు మేము సర్వే రిపోర్ట్ ద్వారా కోర్టు జీపీ గారి ద్వారా మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి అందజేయడం జరిగింది. కౌంటరు అది అప్రూవ్ కూడా అయింది. ఇలా జరుగుతున్నప్పుడు అతను ఆ G+2 అనుమతి తీసుకొని అది క్యాన్సిల్ అయినా కూడా అతను G+4, 5 కట్టారు. అతను లోకల్ పంచాయతీ సెక్రటరీ ఎంత చెప్తున్నా వినకుండా, ఆర్ఐలు చెప్తున్నా వినకుండా, తహసీల్దార్ ఒక అడిషనల్ కలెక్టర్ లెవెల్ స్థాయి అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాపర్ అతనితో మాట్లాడి మీరు కట్టేది తప్పు, ఇది ఇప్పటికైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపండి అని అన్నా కూడా అతను స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ తహసీల్దారు బోర్డు ఉంటే అది దాన్ని తీసేసి తర్వాత ప్రభుత్వ భూమి అని ఉన్నదాన్ని తీసేస్తే మేము అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నిసార్లు కూలగొట్టినా అతను కట్టడము, ప్రభుత్వ భూమి అని బోర్డులు పెడితే దాన్ని తీసేయడము, ఈ విధంగా చేయడం వల్ల మేము పోలీస్ కేసు కూడా తన మీద నమోదు చేసాం. తర్వాత కంటెంప్ట్ ఉండడంతో మేము పోలేకపోవడం చూసి ఇంకా ఫ్లోర్లు తొందరగా కట్టేసి అతను ఒక హాస్పిటల్, రఫీ అని అతను ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అప్పటికీ అతనికి తెలుసు ఈ బిల్డింగ్ కోర్టు కేసులో ఉన్నా కూడా ఇది ప్రాపర్గా లేదు కాబట్టి కూలిపోతుందని. కానీ అతను ఎక్కడ కూడా అధికారులు చెప్పినటువంటి నోటీసులు పట్టించుకోకుండా, తర్వాత అధికారులు ఇచ్చిన డైరెక్షన్స్ పట్టించుకోకుండా అతను వెళ్ళాడు, అతను నిర్మాణాలు చేశాడు. కాబట్టి ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హైడ్రాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవడం వల్ల ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం, కానీ పై వరకు మేము చేయలేకపోయాము. ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాకు ఇట్లాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేశారని చెప్పడంతో వాళ్ళు హైడ్రా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి 1 గంట వరకు తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న మొన్న అక్కడ బిల్డింగ్లోకి వెళ్ళాం. 2 బిల్డింగ్స్ అయితే ఫుల్లీ ఖాళీగా ఉన్నాయి. రఫీ అనే డాక్టర్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా మేము కరెంటు కూడా అక్కడ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అంటే మేము ఆ బిల్డింగ్స్ మీద 2022లో ఈ 2023 స్టిల్ 2024 3 ఇయర్స్ నుంచి దాని మీద పోరాటం చేసుకుంటూ దాన్ని స్టిల్ కూలగొట్టుకుంటూ అతని మీద కేసులు నమోదు చేసుకుంటూ నిన్న మాత్రం హైడ్రా సహాయంతో దాన్ని డిమాలిషన్ చేయడం జరిగింది. ఈ విధంగా అతను ఆ 3 బిల్డింగ్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ తెలవాలి, ఇది ఒక రోజుతోటో ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు కూల్ చేస్తున్నారు అనే పబ్లిక్లకు ఈ మెసేజ్ వెళ్తుంది కాబట్టి అట్లా జరగలేదు. అక్కడ 2023 నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, జీపీ లెవెల్ ఆఫీసర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్ ఆఫీసర్లు కానీ వాళ్ళకి ప్రాపర్ నోటీసులు సర్వ్ చేస్తూ సర్వే చేసుకుంటూ కోర్టుకు కంటెంప్ట్ వేసినా కూడా కోర్టుకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇన్ని రోజులు చేసుకోవడం జరిగింది. అది మనము నిన్న బ్రీఫ్గా 164 నిర్మాణాలకు సంబంధించి 3 బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న హైడ్రా ఆధ్వర్యంలో డిమాలిష్ చేశారో ఆ 3 బిల్డింగ్లకు సంబంధించిన సమాచారం. అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు, ఎవరు రాలేదు. ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది ఒకటి ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఎవరు రాలేదు. ఒక రఫీ అనే డాక్టర్ మాత్రం ఓపీ చూడడానికని పెట్టుకున్నాడు. అక్కడ పెద్దగా అతను ఫర్నిచర్ అవి కూడా ఏం ఏర్పాటు చేసుకోలేదు. జస్ట్ అతను ఒక టేబుల్ చైర్ వేసుకొని ఓపీ చూసినట్టు మాకు అర్థమైంది. తర్వాత అతను సామాన్ అతను తీసుకెళ్ళిపోయాడు. తర్వాత డిమాలిషన్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి అవాంతరాలు కలగకుండా చుట్టుపక్కల వాళ్ళతో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ చుట్టుపక్కల ఇళ్ళని కూడా అందరినీ వెకెట్ చేయించుకుంటూ ప్రాపర్గా వాళ్ళు చేయడం జరిగింది. ఇది మనం 164 కృష్ణారెడ్డిపేటకు సంబంధించింది. వాటికి సంబంధించి కూడా ఇది 1 డేలో కాదు జరిగింది. ఇది ఎప్పుడైతే ఇది ఇల్లీగల్ లేఅవుట్ అంటే వాళ్ళు ప్రాపర్గా 6వ సర్వే నెంబర్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 6 అనేది పట్టా ల్యాండు, 12 అనేది గవర్నమెంట్ ల్యాండు. దీంట్లో 208 సర్వే నెంబర్ ఐలాపూర్ విలేజ్కి వచ్చి కూడా బార్డర్లో ఉంటుంది ఇది. కాబట్టి 12, 208 సర్వే నెంబర్లు 2 కూడా గవర్నమెంట్ సర్వే నెంబర్లు, 6 అనేది పట్టా సర్వే నెంబర్. ఈ పట్టా సర్వే నెంబర్లో అతనికి పర్మిషన్ వచ్చింది, ఇచ్చారు. బట్ అతని పొజిషన్ వచ్చేసరికి 12 సర్వే నెంబర్లు కాదు, 12లో కానీ 208లో కానీ అతనికి ఎటువంటి అనుమతులు లేవు. పటేల్ కూడా అది కృష్ణారెడ్డిపేట విలేజ్ కాదు, పటేల్ కూడా. అయితే దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది బిల్డర్స్ అంటే మనం ఈసీ చెక్ చేసాము. ఇది బిల్డర్స్ ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది మనకు గ్రామ పంచాయతీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. చాలా వరకు గోపాల్ రెడ్డి, తర్వాత నారాయణ రెడ్డి, కోటేశ్వరరావు, మాధవ్ రెడ్డి, భానుప్రకాష్, ఈ విధంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. అన్నీ కాలేదు, అందరూ కొనలేదు. ఇవేంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నారు. ఇతను వేసిన లేఅవుట్ మొత్తం కూడా 44 హౌజెస్
అంటే అతను లేఅవుట్ మా పరిధిలోకి వచ్చి అంటే గవర్నమెంట్ సర్వే నెంబర్లోకి వచ్చి 44 ఓపెన్ ప్లాట్స్తో కలిపి 44 ఉన్నాయి అక్కడ. అతను ఇల్లీగల్ లేఅవుట్ చేసిన దాంట్లో వచ్చేసి 38 స్ట్రక్చర్స్ ఉన్నాయి అక్కడ. మనం నిన్న డిమాలిషన్ చేసింది 26. మిగతావి ఒక 5 బిల్డింగ్స్ మాత్రం అక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి మనం చేయలేకపోయినాం. అయినా కూడా వాళ్ళకి మళ్ళీ ప్రాపర్గా నోటీస్ ఇచ్చి ఆల్టర్నేట్ చూసుకోమని ఆ బిల్డింగ్స్ కూడా డిమాలిషన్ చేయడం జరుగుతుంది. తర్వాత 26 మాత్రం డిమాలిషన్ చేసినాము. ఇంకొక 12 మాత్రం వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అప్పట్లో మా గ్రామ పంచాయతీలో మా ల్యాండ్స్ పోవడం వల్ల ఇక్కడ ఆల్టర్నేట్ ఇచ్చారు అని ప్రొసీడింగ్ చూపించారు. ఆ బిల్డింగ్స్ మనము చేయలేకపోయినాము. అయితే దీంట్లో కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అంటే జీపీ లేఅవుట్లో మనము ఏదైతే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నారో ఆ పర్సన్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది గ్రామ పంచాయతీ సెక్రటరీని. ఇదంతా కూడా ఉమామహేశ్వర్లు. అయితే ఇదంతా కూడా పేపర్లలో వచ్చింది, అందరికీ తెలుసు. ఉమామహేశ్వరరావు అతను సస్పెండ్ అయ్యాడు. 12వ సర్వే నెంబర్లో ఇల్లీగల్ లేఅవుట్ వేశారు. ఇవన్నీ కూడా 6 సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అని ప్రాపర్గా అంటే మనకు పత్రికలలో వచ్చిన కథనాలు వచ్చినాయి, అందరికి తెలుసు ఈ విషయము. అప్పుడు కూడా మనము నోటీసెస్ సర్వ్ అయింది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కూడా నోటీసెస్ సర్వ్ అయినాయి. తర్వాత అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. 6వ సర్వే నెంబర్ మీద స్టేటస్ కో తెచ్చుకోవడం జరిగింది. ఉన్నాము మన రీసెంట్గా 7వ నెలల అంటే 22/7/2024 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్ చేసి మన ప్లాట్స్ చేసి ఉన్నామో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి తర్వాత వాళ్ళకి డిమాలిషన్ చేసుకోండి అనే ప్రాపర్గా చెప్పి మాత్రమే మనం దాంట్లో చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎవరు రాలేదు. అంటే మనకు అన్ని హౌసెస్ అన్నీ కూడా వెకేటే ఉన్నాయి, ఏది కూడా ఆక్యుపైడ్ కాలేదు. ఆక్యుపైడ్గా ఉన్నటువంటి ఒక 5 హౌసెస్ మాత్రం మనం డిమాలిషన్ చేయలేదు, అవి అలాగే ఉన్నాయి. మాకు హెడ్ ఎస్పీ గారు ప్రాపర్గా వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళకి ఆల్టర్నేట్ చూసుకున్న తర్వాత వాటిని డిమాలిషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మనం నిన్నటువంటి 2 ప్రాంతాలలో మన దగ్గర మన మండలంలో అయినటువంటి డిమాలిషన్స్. అయితే ఎక్కడ కూడా మనం 1 డేలోనూ నోటీస్ ఇవ్వడం తర్వాత ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా అట్లాంటివి ఏం జరగలేదు. మనం గత 2022 నుంచి 2023 నుంచి 2024 అంటే గత ఒక 2 ఇయర్స్ కాలము వాళ్ళకి తెలుసు, నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత మాత్రమే మనం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నిన్న మాత్రమే వాటన్నిటిని మనం డిమాలిషన్ చేయడం జరిగింది. ఇది బ్రీఫ్గా ఆ 2 ప్రాంతాల్లో జరిగినటువంటి నిర్మాణాల గురించి. ఫర్దర్గా ఒకటేంటంటే మేము మళ్ళీ ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా కూడా ప్రతిసారి మేము డిమాలిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి చెప్తున్నాము, మీడియా ద్వారా కూడా చెప్తున్నాము ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది చూడండి, గవర్నమెంట్ ల్యాండ్లో ఎట్లాంటి అమ్మకాలు కొనగాలు జరగవు. అది ఓన్లీ ఎవరికైనా అసైన్మెంట్ ఇస్తే సాగు చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది, అంతేగాని కమర్షియల్ నిర్మాణాలు కానీ రెసిడెన్షియల్ నిర్మాణాలు కానీ అసైన్ ల్యాండ్లో కూడా చేయకూడదు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లో కూడా చేయడానికి రాదు. కాబట్టి పబ్లిక్ ఆ విషయంలో అవేర్ ఉండి మీకు ఎక్కడ సర్వే కావాలన్నా కూడా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆఫీసర్లు అందరూ అటు మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీ అందరికీ హెల్ప్ చేస్తారు. మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సర్వే నెంబర్లు కావాలన్నా అది గవర్నమెంట్ నెంబరా పట్టా నెంబరా అని తెలుసుకోవాలన్నా కూడా మేము మీకు 24 మీకు ఎప్పటికీ మేము సర్వీస్ ఇస్తాం. మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతకే మీరు ఇండ్ల నిర్మాణాలు కానీ అవి చేపట్టండి. ఒకవేళ తెలిసి ఎక్కడైనా నిర్మాణాలు బిల్డర్స్ కానీ మీకు చెప్పగానే మాకు ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తే అవి లీగల్గా ఉన్నాయి ఇల్లీగల్గా ఉన్నాయి మున్సిపల్ వాళ్ళు చెప్తారు. సర్వే నెంబర్ కావాలంటే అది పొజిషన్ కరెక్ట్ అయినా కాదా అనేది మన సర్వేయర్ గారు ఉన్నారు, మీకు చూపించడానికి మాత్రం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించి ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో ప్రతినిత్యం ఇదే గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేయాలి దాన్ని అమ్ముకోవాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరుతున్నాను. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తమపై అసత్య ఆరోపణలు చేస్తూ తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై తన తనయుడు బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం ఏంటోనని ప్రజలకు తెలుసునని అన్నారు. ఆత్మసాక్షిగా చెప్తున్నా సూపరి పెట్టి చంపించేంత అవసరం నాకు లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రచారం కోసం మాత్రమే బయట వ్యక్తులు వచ్చారని తెలిపారు. గంజాయి తాగుడు పత్తాలాటకు మేం వ్యతిరేకమని అన్నారు. నాపై 357 ఎకరాల భూమి ఉందని పెద్ద ఎత్తున దుమారం రేపారు. ఆ భూమిని బయటకు తీయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణకే నీళ్లందిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టును నేనే తీసుకొచ్చానని అన్నారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంతో నాకు సంబంధం లేదని తెలిపారు. మంచిర్యాలలో జరుగుతున్న ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ యువ నాయకుడు విజిత్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దమ్ముంటే రాజీనామా చేసి నాతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వచ్చాక మంచిర్యాల దోపిడీ దౌర్జన్యాలు గుండాయిజం రౌడీజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 3-4 రోజులు ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు ఎలక్షన్లకు పోయేటప్పుడు పాజిటివ్ వాయిస్ తీసుకుంటారు. పాజిటివ్ వాయిస్ తీసుకునేదానికి వచ్చిన మీలాంటి మిత్రులు వీడియో ఫుటేజ్ తీసుకునేటోళ్ళు 3-4 రోజులు అలా ఆడుతున్నారు కావచ్చు. ఎవరన్నా తప్పు కార్యం చేసేవాడు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చిపోతాడా? ఆధార్ కార్డు బట్టే కదా నువ్వు చెప్తున్నావు పేర్లు ఊర్లు. అస్యాస్పదం ఉంది, నవ్వుతాను పబ్లిక్. నన్ను దెబ్బదానికి వచ్చినాడు ఆధార్ కార్డు ఇచ్చిపోయినాడు. చెప్పేదానికి అర్థం ఉందా? 324 సర్వే నెంబరు మొత్తుకున్నావు, మొత్తం మందిని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్లో పెట్టినావు. గజం జాగా కూడా మాకు లేదని చెప్పినాం. ఎక్కడ పోయినావు? నీ ప్రభుత్వం కాదా? నువ్వు ఎమ్మెల్యే కాదా? దమ్ముంటే ఈ ప్రాంతానికి నువ్వు ఎమ్మెల్యే నువ్వు భావిస్తే 57 ఎకరాలు ప్రభుత్వానికి అప్పయ్యపు. నీ పక్కకున్న వాళ్ళదా ఇప్పుడు అక్కడ ఏమన్నా? నీ పార్టీకి వచ్చిన వాళ్ళదా? 3 రోజుల ముందు 4 రోజుల ముందు పార్టీకి ఎందుకు మారింది తెలుసా? నేను పార్టీ మారకపోతే నా బిల్డింగ్లో కొడతారు, నేను పార్టీ మారకపోతే నేను దోసుకున్నది తీసుకుంటారని వచ్చారు. అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు బాజాప్తుగా బీజేపీ కోటేమని చెప్పారు. వాళ్ళని సమర్థిస్తున్నావా? వాళ్ళను బహిష్కరిస్తావా? రేపు బహిష్కరిస్తే నువ్వు వాళ్ళని సమర్థించినట్టు, లేకపోతే సమర్థించినట్టు. గంజాయి గురించి క్లబ్బులు పెట్టి పత్తాలు ఆటించేటోడు, మందు తాగిచ్చేటోడు, సారా వ్యాపారం చేసేటోడు, గవాళ్ళ కొమ్ము కాసేటోడు ఇవాళ గంజాయి గురించి మాట్లాడుతుంది. ఇవాళ ఎస్ కుట్ర జరుగుతుంది. ప్రేమ్ సాగర్ కుట్ర చేస్తుండు. గంజాయి కేసు మీద అసత్యమైన ప్రచారాలు చేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి నన్ను చంపుదామనుకున్నారని, గంజాయి అమ్ముతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి మీద, విజిత్ కుమార్ మీద కేసులు పెట్టాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని ఎదుర్కొంటాం, న్యాయంగా ఎదుర్కొంటాం, దైవ బలంతో ఎదుర్కొంటాం, కార్యకర్త బలంతో ఎదుర్కొంటాం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నోటితో భూ కబ్జాల గురించి మాట్లాడితే దయ్యాలు వేతాలు మాట్లాడినట్టు ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. హైదరాబాద్ లో కాప్రా బాధితులు ప్రజాభవన్ ముందు నిరసన చేస్తా ఉంటే బాధితులకు సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం కమిషన్ల కోసం మార్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల బోనసులో సగం ఇవ్వకుండా మోసం చేస్తుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి రాదనే ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉన్నారని విమర్శించారు. మంచిర్యాలలో పోలీస్ వ్యవస్థ లేనట్లు ప్రవర్తిస్తే డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులు కాంగ్రెస్ లో చేరిన తర్వాత నీతివంతులు అయ్యారా అని ప్రశ్నించారు. మంచిర్యాలలో రాచరిక పాలన చేస్తున్నారా, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇక మంచిర్యాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిన్న ప్రెస్ మీట్ అంటే అది ప్రెస్ మీట్ అని చెప్పుకుంటారు వాళ్ళు, ఏదో చిన్న పిల్లలకు కథలు చెప్పినట్టు. ఆయననే మాట్లాడుకుంటాడు, ఆయనే గులుక్కుంటాడు, ఆయనే మాట్లాడుకుంటాడు. గంట సేపు మాట్లాడిండు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, చాలా విషయాలు మాట్లాడారు. ఎమ్మెల్యే గారి నోట్ల అవినీతి, భూ కబ్జాలు వింటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. నువ్వు ఇవాళ మరి నేను అనుకున్నది ఏదో సినిమా ఉండే మహేష్ బాబు భరత్ అనే నేను మరి లేదా భారతీయుడు ఏదో సినిమా చూసినట్టున్నాడు మన ఎమ్మెల్యే గారు. చూసిగా నేను మొత్తం మంచిర్యాల ఎవడెక్కడ ఏం చేయరాదు, ఎవడు ఎన్ని గంటలకు బంద్ చేయాలి, ఈయననే పోలీసు, ఈయననే జడ్జు, ఈయననే సెక్షన్లు చెప్తాడు, ఈయననే ఎవరి మీద ఏం కేసులు పెడతామని చెప్తాడు.
అన్నీ ఈయననే చెప్తాడు. అంటే ఇక న్యాయ వ్యవస్థ లేదా మంచిర్యాల? మంత్రి పదవి రాలేదు, ఫ్రస్ట్రేషన్. ఈ 3 ఫ్రస్ట్రేషన్ల స్థానిక సంస్థ ఎన్నికలలో ఓడిపోతా అనే భయంతో ఇవాళ ఇతర రాజకీయ పార్టీ నాయకులను బెదిరిస్తారు. ఎమ్మెల్యేనే చెప్తాండి ఏం కేసులు పెడతామని. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. పోలీస్ వ్యవస్థ ఇక్కడ లేదు అంటే చెప్పండి. హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం మేము. హైదరాబాద్కు పోయి డీజీపీ ఆఫీస్ ముంగట అవసరమైతే నిరాహార దీక్ష చేపడతాం. ఇదే బెదిరింపులు, ఇదే దాదాగిరి గుండాగిరి కొనసాగితే ఖచ్చితంగా చేస్తాం డీజీపీ కార్యాలయం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ కూడా చెప్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లో పూర్తిగా విఫలమైంది. ఇలా ఒక ఎమ్మెల్యే వ్యక్తుల పేర్లు చెప్తుండే, అంటే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు. ఇదేమన్నా రాజరిక పాలన నడుస్తుందా? మంచిర్యాలని తాత జాగిరా? మంచిర్యాలని తాత జాగిరా? ఇక్కడ న్యాయ వ్యవస్థ లేదా? కోర్టులో పెండింగ్ ఉన్నది, ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే కేసు గురించి నువ్వు ఇప్పుడే తీర్పిస్తున్నావు. నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరిక్కడ దోషి ఎవరు నిర్దోషి. నీ కండువా కప్పుకొని నీ మాట వినకపోతే వాళ్ళే దోషులు. ఇలా మంచిర్యాల తెలుసు, ఇలా ఎవరు కబ్జాలు చేస్తున్నారు మంచిర్యాల, గెట్ల పంచాయతీలు ఎవరు పెడుతున్నారు మంచిర్యాల, సెటిల్మెంట్లు ఎక్కడైతున్నాయి మంచిర్యాల, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా మంచిర్యాల ఎవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేది మీ పార్టీ నాయకులు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో ఇండ్లు కట్టుకుంటారు, మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో షెడ్లు ఎత్తురు, రేకులు వేస్తారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రి. మంచిర్యాలలో ఏ చెరువులో ఎవరి ఇల్లు కట్టిర్రు, ఏ వాగుకి ఎవరి ఇల్లు ఉన్నది, మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రి. ముఖ్యమంత్రి గారు మీరు లిస్టు తెప్పించి మీరు నిజంగా చెరువులను కాపాడదలుచుకున్నారు, ప్రభుత్వ భూములను కాపాడదలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పించి ఫస్ట్ మంచిర్యాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఒకళ్ళిద్దరి ఇండ్లు మీరు కూలగొట్టారు. మీరు కూలగొడితే ప్రజలు నమ్ముతారు. కానీ ఇవాళ మీరు ఈ హైడ్రా పేరు మీద, ప్రభుత్వ భూముల పేర్ల మీద కేవలం కక్ష సాధింపు చర్యలు సాధిస్తున్నారు. మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వ భూములు ఎవ్వరు కబ్జా చేసినా మేము దానికి వ్యతిరేకం. పలు జిల్లాలను కలుపుతూ ముఖద్వారంగా ఉన్న ఎలకతుర్తిని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, సుందరీకరణ, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని, తానాజీ, వాఖాడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ స్థలంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని మంత్రి ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ముఖ ద్వారంగా ఎలకతుర్తి మండల కేంద్రం ఉందన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి చర్యలు చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్తో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. స్థానిక బస్టాండ్ సెంటర్తో పాటు అంబేద్కర్ చౌరస్తా, హన్మకొండ, కరీంనగర్, హుస్నాబాద్, సిద్దిపేట రోడ్లను కలుపుతూ ఉన్న ఈ ప్రాంతంలో ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సౌలభ్యాలను ఈ ప్రాంతంగా ఉండే వెళ్లే ప్రయాణికుల కోసం తన సూచనల మేరకు ఆహ్లాదకరమైన కూడలిగా తీర్చిదిద్దేందుకు కూడా బాధ్యతలు తీసుకుంటుందన్నారు. ఎలకతుర్తి మండలం కేంద్రాన్ని హన్మకొండ ముఖ ద్వారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అందరూ సహకరించాలని కోరారు. అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించమని పేర్కొన్నారు. ఇందుకు అందరి సలహాలను, సూచనలను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించినట్లయితే ఇక్కడ పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఎలకతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని, ఉన్నతీకరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కలెక్టర్, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, కూడా పీఓ అజిత్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కరెక్ట్ దిగినాక యాక్సిడెంట్ అవుతుంది బికాస్ బైపాస్ రోడ్డుకు క్రాస్ అవుతుంది కాకుండా ఉండేదానికి మన మూడు రిక్వెస్ట్ చేసి మంచిగా ఇంక ఎలివేట్ చేసుకుందాం ఎవరు కాన్సెప్ట్ చేయడానికి మనం అగ్రికల్చర్ ప్లస్ ఉంది కాబట్టి మనకి ఐడియా ఉంది కదా మన స్టాచ్యూస్ ఏమైనా స్మాల్ జనరల్గా కొన్ని అవార్డు ఇవార్డు అన్నీ మామూలుగా పెడుతున్నాం కదా మనం హన్మకొండ డెకరేషన్ అవసరం బిల్డింగ్ ఎన్హాన్స్ చేసి దానికి సంబంధించిన బస్ స్టాండ్ హన్మకొండ జిల్లా ముఖద్వారం. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్ కానీ, హన్మకొండ రోడ్ కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటూ ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎలకతుర్తి, హన్మకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది. ఎలకతుర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సింది కోరుతాను. పరకాల నియోజకవర్గ పరిధిలో యువతకు మెగా టెక్స్టైల్ పార్క్ కోసం భూములిచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో పరకాల నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సంఘం, గీసుకొండతో పాటు ఇతర మండలాల స్థానికులకు ఉపాధి కల్పన తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన వారి నుంచి మొత్తం 3,836 మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తిస్థాయి నివేదికను అధికారులు రూపొందించాలన్నారు. ఉపాధి కల్పనపై 2 జిల్లాల కలెక్టర్లు అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో విడతల వారీగా ఉపాధిని కల్పించాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ తదుపరి మిగతా వయసుల వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్
ప్రావీణ్య మాట్లాడుతూ వివిధ ఉపాధి అవకాశాలకు వచ్చిన దరఖాస్తులను అర్హతలను ముందుగా పరిగణలోకి తీసుకుని వారి జాబితాను సిద్ధం చేస్తే వివిధ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథ మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సెట్విన్ ఎండి మన్మోహన్, పరిశ్రమలు, ఉపాధి కల్పన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళకి మనం ఒక తీసుకుండా ల్యాండ్ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన వాళ్ళు ఎంతైతే కండక్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. ఉన్నది వచ్చేమో మొదటి నుండి ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా మనకు టెక్స్టైల్ పార్క్ ఒకటి అనేది ఇక్కడ వచ్చింది. సరే దాంట్లో లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది ఒక ఆలోచన. లోకల్ ఎంప్లాయ్మెంట్లో ఏంటి అని అంటే జనరల్గా స్టిచ్చింగ్ సంబంధించిన వాళ్ళు 80% మహిళలకు సంబంధించి ఉన్నది. ఈ 80% మహిళలకు సంబంధించిన విషయంలో ఏంటి అని అంటే వాళ్ళకి కావాల్సిన రెడీమేడ్స్ డ్రెస్సెస్ తర్వాత గార్మెంట్స్ సంబంధించి దానికి కావాల్సిన ట్రైనింగ్స్ అవి ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన మనకుంది. నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు యంగ్ వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటి మేడం అంటే, ఈవెన్ కైటెక్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ 10,000 యంగ్ వాళ్ళకు అంటే ఎండ్ ఆఫ్ ద డే దగ్గర 10,000 మంది వరకు అవసరం ఉంటుంది అనేది. అదేవిధంగా కైటెక్స్ వాళ్ళు కూడా 10,000 మంది అవసరం ఉంటారని చెప్పి యంగ్ వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఇప్పుడు ఇమీడియట్లీ మాకు ఒక 500 మెంబర్స్కి మాత్రం మేము ట్రైనింగ్ ఇచ్చి మేము వర్క్షాప్ టైప్లో ఒకటి స్టార్ట్ చేస్తున్నామన్నారు. ఫస్ట్ షెడ్లో ఏదైతుందో తర్వాత స్టెప్ బై స్టెప్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము. టోటల్ 7 యూనిట్స్ కింద అంటే 7 సెట్స్ అనుకుంటా, 7 సెట్స్ కింద వేస్తాము. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతాం, ఒక్కొక్కటి రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యాన్సిలరీ సపోర్ట్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల యూత్ ఎక్కువ రోడ్ల మీద తిరిగి లేనిపోయి అన్సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే రెండోది కొంచెం మనము యూత్కున్న ఏదో ఒక డిపార్ట్మెంట్కి ఒక లైజనింగ్ కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను పోలీస్ డిపార్ట్మెంట్ను పిలిచి మాట్లాడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మన జిఎం గారు వచ్చారు, ఇండస్ట్రియల్ జిఎం గారు. మనం మేళా చేసేటప్పుడు ఎవరైతే మన దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ ఈవెంట్ దసరా తర్వాత సార్ నవంబర్ ఫస్ట్ వీక్లో ఇది చేసినప్పుడు ఇది చేసి వదిలేయడం కాకుండా దెన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ఒకసారి అంటే మా అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు మనం అందరం జాబ్ మేళాస్ చేస్తున్నాం. వచ్చిన దాంట్లో సపోజ్ 2,000 మెంబర్స్ వస్తే దాంట్లో 200 మంది సెలెక్ట్ అవుతారు. అల్టిమేట్గా జాయిన్ అయ్యేది 20-30 మెంబర్స్. మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా తెలిసి ఉంటుంది, మీరు చాలా జాబ్ మేళాస్ చేస్తుంటారు. వచ్చిన స్కిల్ ఏమి వాళ్ళు నేర్చుకోవాలి అని ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నాట్ జస్ట్ ఇప్పుడు మనం పండుగ గ్రూప్లో అడిగితే దేని నాట్ జస్ట్ బీ ఇంట్రెస్ట్ ఇన్ టెక్స్టైల్, కొంతమంది బ్యూటిషియన్ అంటారు, కొంతమంది వేరే కోర్సెస్కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మేబీ మనం ఒకసారి సర్వే చేస్తున్నప్పుడు కాంప్రహెన్సివ్గా డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ మనం జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇదొకటి ప్రొఫార్మర్స్ డిఆర్డిఓ సైడ్ నుంచి మీరు ఒకటి ప్రిపేర్ చేయండి ఇన్ కన్సల్టేషన్ విత్ ఎండి గారితో. మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయించేస్తే మనకి సెలెక్ట్ చేయడానికి కూడా ఇట్ విల్ బి ఈజియర్. మనం 400 పీపుల్ని ఐడెంటిఫై చేశారు కదా, మీరు ఎలా చేశారనేది చెప్తే దట్ కెన్ బి ది స్టెపింగ్ ఫర్ అదర్స్ టు అయితే దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కూడా ఫోకస్ చేస్తూ తీసుకొని వాళ్ళకి నిజంగా దేని మీద టైలరింగ్ ఏమి కావాలా, లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటారా అన్నట్టుగా కొంతమంది మేము కంప్యూటర్ దీంట్లో చేస్తామని చెప్పడం జరిగింది, కొంతమంది అదర్ ఆఫీస్ అసిస్టెంట్స్గా చెప్పడం జరిగింది. సో ఈ 2 స్టిచెస్కి వ్యవసాయ పొలాల్లో ప్రైవేటు వెంచర్లలో బిగించిన విద్యుత్ ట్రాన్స్ఫర్ కాపర్ వైర్లు, విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బొమ్మల రామారం పోలీసులు పట్టుకుని అరెస్టు చేసినట్లు యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం నిందితులను డీసీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన 8 మంది సభ్యుల దొంగల ముఠా
బిక్రమ్ కుమార్ సింగ్, మహేందర్ రామ్, రామ్ కుమార్ సింగ్, గోవింద్ మండల్, శ్రవణ్ మంఠో, ప్రదీప్ కుమార్ మిశ్రా, రాజ్ కుమార్ రాయ్, అమిత్ కలిసి ముఠాగా ఏర్పడి బొమ్మల రామారం మండలంలోని చీకటి మామిడి వద్ద తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగతనం చేసి ఈసీఐఎల్ వైపు పోతుంటే అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో 46 దొంగతనాలు చేసినట్లు తెలిసినట్లు మీడియాకు వెల్లడించారు. ఇక నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బొమ్మల రామారం పోలీసులను డీసీపీ అభినందించి రివార్డులను అందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, బొమ్మల రామారం ఎస్ఐ శ్రీశైలం, కానిస్టేబుల్ శ్రీనివాస్, రాజు, మహబూబ్, నాగార్జున తదితరులు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ టీం, బొమ్మల రామారం ఎస్ఐ అండ్ భువనగిరి రూరల్ సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసుకుని ఈ గత కొన్ని రోజులుగా వరుసగా ఈ ఎలక్ట్రిసిటీ వైర్ థెఫ్ట్లు, ట్రాన్స్ఫార్మర్ కాయిల్ థెఫ్ట్స్ ఇవన్నీ చేస్తున్న గ్యాంగ్ కోసం గత 1 month నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా మన ఏరియాలో ఇవి రిపోర్ట్ అవుతా ఉన్నాయి. దానికి సంబంధించి గ్యాంగ్ని ఒక ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ మార్నింగ్ అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ మొత్తం చూస్తే సభ్యులు మొత్తం 8 members. ఈ గ్యాంగ్లో ముఖ్యమైన 2 లీడర్లు బిక్రమ్ కుమార్ సింగ్, మరొకరు ప్రదీప్ కుమార్ మిశ్రా. ఈ ఇద్దరు కూడా ఒక రొటేషన్ లో ఒక షిఫ్ట్ వైజ్ వాళ్ళు డ్యూటీ వేసుకుని ఒక రోజు వీళ్ళు ఒక రోజు వాళ్ళు అన్నట్టుగా ఇద్దరు మిగతా 6 సభ్యులను కూడా టీమ్ గా ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఉండేదంతా కూడా వీళ్ళకు వసతి అంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఎవ్రీడే ఒకరు షిఫ్ట్ గా తీసుకొచ్చేసి మన ఏరియాలో, ముఖ్యంగా మన ఏరియాలో మరియు మొత్తం రాచకొండ ఏరియాలో కూడా వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవర్స్ వాళ్ళని పికప్ చేసుకుంటారు. ఈ డ్రాప్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం బ్రీఫ్ చేస్తారు. వాళ్ళు ఈ ఏరియాలో ఎలక్ట్రిసిటీ వైర్స్ మీరు థెఫ్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఫుడ్ అంతా కూడా తినిపించేసి వాళ్ళని డ్రాప్ చేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్ 4 గంటలకు 3 గంటలకు మళ్ళీ వీళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోయి వీళ్ళను అక్కడ ఈ కట్ చేసిన వైర్స్ అన్ని కూడా వీళ్ళు సేల్ చేసుకోవడం ఇది గత కొంతకాలంగా నడుస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూస్ గా నడుస్తుంది. వాళ్ళకి కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉంది. సో ఆ టీమ్ ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది. ఇందులో బిక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళు మెయిన్ ఆపరేటర్స్. ఇందు సభ్యుల్లో మహేందర్ రామ్, రామ్ కుమార్ సింగ్, గోవింద్ మండల్, శ్రవణ్ మహతో, రాజ్ కుమార్ రాయ్ వీళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. అమిత్ అనే పర్సన్ నారాయణగూడలో లోకల్ గా ఉండే పర్సన్. వీళ్ళందరూ కూడా ఒకటే రూమ్ లో ఉంటూ జిడిమెట్ల ఏరియాలో ముఖ్యంగా మన ఏరియాలో ఆపరేట్ చేస్తా ఉన్నారు. అండ్ మిగతా ఏరియాస్ కూడా కొంత ఆపరేట్ చేసినట్టు తెలుస్తుంది కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్పడం లేదు. అండ్ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంకా ఫర్దర్ గా విచారించాల్సిన అవసరం ఉంది. ఇందులో సుమారుగా మొత్తం 46 క్రైమ్స్ కూడా మనకు డిటెక్ట్ అయినాయి. అండ్ వీళ్ళని డ్రాప్ చేయడానికి యూజ్ చేసిన వెహికల్స్ 2 ఎర్టిగా కార్లు. వాళ్ళు షిఫ్ట్ వైజ్ గా ఇద్దరికి చెరొకరు యూజ్ చేస్తూ ఉంటారు. బిక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళిద్దరు కూడా షిఫ్ట్ వైజ్ లో వాళ్ళని ఆ వెహికల్ డ్రాప్ చేస్తారు. అండ్ రిటర్న్ జర్నీలో వాళ్ళు లిఫ్ట్ చేసిన ప్రాపర్టీని ఒక ట్రాలీ ఆటో ద్వారా వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఆ ట్రాలీ ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు ఆ కట్ చేయడానికి యూజ్ చేస్తున్న టూల్స్ అన్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర సుమారుగా లైవ్ లో 200 kilos ఆఫ్ వైర్స్ అయితే కట్ చేసినారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ నెట్ క్యాష్ 2.73 lakh కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వీళ్ళకి 10 నిమిషాలు టైం ఇస్తే చాలు పోల్ టు పోల్ ఒక ఆల్మోస్ట్ 1 kilometer రేడియస్ ఉన్న వైర్స్ అని కూడా వాళ్ళు ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా లైవ్ వైర్స్ కూడా కట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ అందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇందాక మీరు చూడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకొని వాళ్ళ స్టేట్మెంట్స్ అనేది రికార్డ్ చేస్తున్నాము. వాళ్ళని ఇమీడియట్ గా మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తాము. ఈ ఎంటైర్ టీమ్ ని లీడ్ చేసింది ఏసీపీ భువనగిరి రవికిరణ్ రెడ్డి. అండ్ ఈ టీమ్ లో పార్టిసిపేట్ చేసింది మొత్తం ఎంటైర్ ఆపరేషన్ లో సిఐ ప్రభాకర్ రెడ్డి అండ్ ఎస్ఐ శ్రీశైలం. అండ్ వీళ్ళతో పాటు పోలీస్ కానిస్టేబుల్ రాజు, మెహబూబ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, నాగార్జున్ పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా బొమ్మల రామారం టీం లాగా ఏర్పడి వీళ్ళ మీద గత 1 month నుంచి వర్కౌట్ చేసుకుని ఈ మంచి బేర్తు ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇవి ఇప్పటివరకున్న మా తెలంగాణ న్యూస్. నమస్తే.